ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పూజ్య శ్రీ శ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ. మరి అమ్మతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే ఝాన్సీ గారు, ప్రేక్షకులందరికీ నమస్తే. అమ్మ, ఇప్పటివరకైతే మంచిగా మీ ఆశ్రమం గురించి కానీ వీటన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా మొదటికి వచ్చేస్తే అసలు వీడు ఓంకార నామం ధ్యానం చేస్తూ ఉంటారమ్మా. అసలు ఓం యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా? అసలు ఓంకారము ప్రాముఖ్యత అన్నప్పుడు మన ఋషులు మునులు మీరు గమనిస్తే, మీరు పూజలో కానీ ఎక్కడైనా సరే ఒక మంత్రం చెప్తే ముందు ఓంకారం చెప్తారు. ఓం లేకుండా మంత్రం లేదు. కరెక్టేనా? మీరు జపం చేసిన ఓం లేకుండా మంత్రం లేదు కదండి. ఎందుకు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అసలు. మరి కొంతమంది మన పురాణం చూస్తుంది మనం పెట్టి చదివేయాలని కొంతమంది అనుకుంటారు. అలా ఉండదండి అసలు. ఎంత విశిష్టత లేకపోతే వాళ్ళు మంత్రానికి ముందు చేస్తారు కదండి. కరెక్టేనమ్మా. అంటే ఆ ఓంకారము మీరు చేసినప్పుడు మీకు ముందే చెప్పాను, శుద్ధి అవుతారు. ఆ శుద్ధి అయి మంత్రం చెప్తే మంత్రం యొక్క విశిష్టత మీకు ఎక్కువగా పెరుగుతుంది. అందువల్ల ఓంకారము కంపల్సరీ. సో మన జీవితంలో భాగం చేసుకున్నప్పుడు దాంతో మన జర్నీ ఒక ఎనర్జెటిక్గానే ఉంటుందండి. ఇప్పుడు మీరు నన్నే తీసుకుంటే ఎన్ని పనులు చేసినా నేను ఎప్పుడూ అలసట అనిపించదు నాకు. రోజుకి 4-5 క్లాసెస్ చెప్తాను, వర్క్ చేస్తాను. ఎంతోమంది బాధలతో వస్తారు వాళ్ళు. నేను నైట్ 2 hours పడుకుంటాను అంతే. 2 గంటలే. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, మరి నేనైతే ఓంకార మహిమ అంటాను. అంటే ఓం అని జపం చేస్తూ జపం చేయటం కాదు కదా, దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి అది మనలోంచి ఎలా వస్తుంది, మనలోంచి తీసుకోవడం, బయట నుండే శబ్దాన్ని మనం తీసుకోవడం, మన నుంచి శబ్దం బయటకు వచ్చేటప్పుడు ఓం అని పలకడం కాకుండా సరౌండింగ్స్ లో దాన్ని గుర్తించడం కూడా. అకార ఉకార మకారముల కలయిక ఓం అన్నారు. అయితే అలా ఎందుకు అన్నారు అంటే, అకారంతో స్టార్ట్ అవుతుంది అసలు, తర్వాత వదిలేశారు దాన్ని. కానీ అన్నప్పుడు 3 రకాల కలయిక జరుగుతుంది మనలో. దాన్ని మేమేమంటామంటే సృష్టి అంటే శబ్దం పుట్టింది, స్థితి ఇక్కడ విష్ణువు, లయం శివుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అకార ఉకార మకారములు 3 ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ 3ంటిని మీరు కలుపుతున్నారు లోపల. ఒక్కరిని ఆరాధిస్తేనే అంత శక్తి ఉంటే 3ంటి యొక్క శక్తి అది కదండి. ఓం అని పలికినప్పుడు ఇక్కడి నుంచి మనకి ఓం అని వస్తుంది. అయితే ఓం అని ఎందుకు అన్నారు అని అంటే, ఎప్పుడైతే మీరు వాడుక భాషలోకి దాన్ని తీసుకొచ్చేటప్పటికి ఆ పక్కకి వెళ్ళిపోయింది. మంత్రానికి ఇచ్చేటప్పటికి ఏమైందంటే, ఓం అన్నప్పుడు అకారము చివరికి వస్తుంది, మిగతాదంతా ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నమ శివాయ పంచాక్షరి మంత్రం చేశారనుకోండి, ఓం నమ శివాయ ఆఖరికి వచ్చేస్తుంది. ఓకే, మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి అలా వస్తుంది. కాబట్టి ఆ ఓంకారాన్ని యోగాల్లో అన్నిట్లో ఓం అంటం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ నుంచి పలకుండా అనేస్తున్నారు అది. సో ఒరిజినల్గా దాని మీద ఏదైనా సాధన మీరు చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా ఆ నుంచే స్టార్ట్ చేయాలి. చేస్తే కనుక అది సృష్టి స్థితి లయ 3ంటిని ఏకం చేయటాన్ని ఓంకారం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే లోపలంతా శుద్ధి అవుతుంది. అలా శుద్ధి అయినప్పుడు సాధన బాగా ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం ఓంకారం తప్పనిసరిగా మహామంత్రం అన్నారు. అందుకే ఓంకారాన్ని మహామంత్రం అన్నారు. కాబట్టి అది సన్యాసులకి హయ్యెస్ట్, ఇంకా అదే మంత్రము. సన్యాసానికి అయితే ఓం అనుకుంటూ ఓంకారమే మంత్రము వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఎందుకు చేయాలి అని అంటే, ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడు చాలా కష్టం అండి శుద్ధి చేయటము. నేనేమంటానంటే, ఓంకారంతో అయితేనే వాడు ఈజీగా శుద్ధి అవుతాడని చెప్పి చాలామంది అడిగారు. ఆడవాళ్ళు ఓంకారం పలకకూడదు, లేకపోతే ఇలాగా మేము చేసేటప్పుడు కూడా బోల్డ్ రకాల ఇబ్బందులు ఇవన్నీ వచ్చినవి అంటా ఉంటారు. అయితే ఎందుకు పలకూడదు అనేది చూసి, అందుకే ప్రయోగం దాని మీద చాలా రకాలుగా రీసెర్చ్ అందుకే చేయటము అనేది అది ముఖ్య కారణమైపోయింది. అందుకని లేదు చేయొచ్చు అని ఇన్ని లక్షల మంది ఆడపిల్లలు నా దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ చేసి చూపించి నిరూపించి దాన్ని కంప్లీట్గా క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే అమ్మ. మరి జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఋషులైనా సరే, సిద్ధులైనా సరే, సన్యాసులైనా సరే జనరల్గా ఈ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారమ్మా. అలా మీరు ఎప్పుడైనా చేశారా?
తీర్థయాత్రలు అంటే హిమాలయాలు అంతా వెళ్తాం హిమాలయాలు. కదండి. Okay. హిమాలయాలు వెళ్ళారా అమ్మ మీరు? వెళ్ళామండి, వెళ్ళాను. ఓకే అమ్మ. వెళ్ళాను. మరి హిమాలయాలు వెళ్ళినప్పుడు అంటే నార్మల్ గా ఎవరైనా వెకేషన్లకి అక్కడ ఆ కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తారు, కానీ హిమాలయాలకు అనేది అసలు మామూలుగా సిద్ధులు మీలాగా సన్యాసులు అలా వెళ్తారమ్మా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మీ అనుభూతి ఏంటమ్మా, అసలు ఎలా అనిపించింది? అంటే మేము సాధన కోసం వెళ్ళడం, ముందు అరుణాచలం అంతా నా సాధన అండి, తర్వాత రిషికేశ్ ఎక్కువ, తర్వాత అంతా కూడా ఉత్తరకాశీ, గంగోత్రి. ఇప్పుడు హిమాలయాల్లో డీప్ అడవులకు వెళ్తున్నాను నేను. సో అలా వెళ్ళినప్పుడు అంటే హిమాలయాలు అన్నప్పుడు మీరు జస్ట్ యాత్రకి వెళ్తారు. నేనేమంటానంటే పర్వతాలు మనల్ని రిసీవ్ చేసుకోవాలండి. పర్వత శ్రేణి అంటాము. పర్వత శ్రేణి ఎప్పుడు కూడా ఒక ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుందండి. దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనల్ని ఆహ్వానిస్తాయి తప్పనిసరిగా సాధనకి. సో అలా వెళ్తాము. వెళ్ళినప్పుడు మాత్రం ఏ పర్వతం మనల్ని రిసీవ్ చేసుకుంటుందో అక్కడ మనకి హ్యాపీగానే ఉంటుంది, అందుకనే రక్షణ కూడా ఉంటుంది. అందరు దేవుళ్ళందరూ పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే కొండల మధ్యనే ఉంటాయి. కొండల మధ్య ఉంటాయి, కొండ పైన ఉంటాయి. అవునమ్మా. ఓకే, పైన 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 ఉంటాయి. అంటే అక్కడ రక్షణ బాగుంటుందండి, చాలా మంచి రక్షణ ఉంటుంది. అసలు ఏ ప్రాణి హాని కాదనిపిస్తుంది నాకు. మళ్ళీ సిటీస్ వచ్చి మనుషులే హాని అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది అలాగా. సో ఒంటరిగా తిరిగినా ఏం అవ్వదండి, ఒంటరిగా తిరిగినా ఏం అనిపించదు, ఏమీ అవ్వదు. నేను డీప్ అడవుల్లోకి కూడా వెళ్ళాను. అసలు ఎప్పుడు ఆ రక్షణ ఆ పర్వతాలే ఇస్తాయి అనిపిస్తుంది. హిమాలయాలు అని అంటే మనకి దేవతా భూమి అండి, అదంతా దేవభూమి. ఆ దేవభూమిలో మనం తిరుగుతున్నప్పుడు మనకు అంత రక్షణ అలాగే ఉంటుంది. ఆహారం తీసుకున్నా తీసుకోపోయినా, గంగ నీరు 80% మినరల్స్ వచ్చేస్తాయండి గంగ నీరు నుంచి. అందుకే ఏమి ఆహారం తీసుకోపోయినా అక్కడ బతికేయచ్చు శుభ్రంగా. ఒట్టి గంగ నీరు తీసుకుని బతికేయచ్చు, అంత బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ భూమి ఎనర్జెటిక్, ఆ వాటర్ ఎనర్జెటిక్, ఇంకా ఆహారమే అవసరం లేదన్నట్టు ఉంటుంది. సో సాధన ఈజీగా అవుతుందండి, ఎటువంటి నెగిటివ్ వేవ్స్ ఉండవు, అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల సాధన ఈజీ. అందుకే మహాత్ములందరూ అక్కడ ఉంటారు. ఓకే అమ్మ. మరి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీలాగే ఇంకా సాధకులు కానీ సిద్ధులు కానీ ఉండి ఉంటారమ్మా, వాళ్ళని కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నేను ఫాలో అవుతున్నది ఇదేనా, వీళ్ళు చేస్తున్నది లేదా, అంటే వ్యత్యాసం ఏమైనా తెలిసిందా అమ్మా? అలా అంటే సాధన ఎవరిది వాళ్ళకే ఉంటుందండి. వాళ్ళు ఎలా వచ్చారో, ఎటు నుంచి వచ్చారో ఆ రూట్లోనే వెళ్తారు. కానీ మహాత్ములు కలిసినప్పుడు మాత్రం చాలా, అంటే కొంతమంది మహాత్ములు అసలు మనం చాలా దూరం నుంచే కలవలేమండి, అంత వైబ్రేషన్ ఉంటుంది. వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటే తప్పించి మనం కలవలేము. సో అలా రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక మంచి అనుభూతి ఉంటుంది, ఇంతటి మహాత్ముల్ని కలిసాము అని ఒక అనుభూతి ఉంటుంది. తర్వాత ఇక్కడలాగా 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు కదండి, 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతుకుతారు యోగులు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. మనము సిటీలో చాలా దారుణమైన ప్లేస్లో ఉన్నామని నా అభిప్రాయము. కానీ తప్పదు, మనకి భగవంతుడు ఇచ్చిన వర్క్ ఇదంతా ఇక్కడే ఉంది కాబట్టి చేయాలి. కానీ వాళ్ళు చాలా బాగుంటుందండి, అసలు మనం ఏమీ తెలియక్కర్లేదు, చాలా ప్రేమగా చూస్తారు, ఆహ్వానిస్తారు, వాళ్ళకి మనకు తెలియంది ఏదైనా నేర్పుతారు. అంత రిసీవింగ్ చాలా బాగుంటుంది, మహాత్ముల దగ్గర రిసీవింగ్ చాలా బాగుంటుందండి. ఓకే అమ్మ. మీరు ఇంతకుముందు అన్నట్టుగా కొంతమంది యోగులు కానీ సిద్ధులు కానీ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వదు, వాళ్ళకి కలవలేమో అని అన్నారు కదమ్మా. అంటే ఇన్ జనరల్గా ఏ వ్యక్తిని కలిసినా కూడా అదొక పర్పస్ పై, లేకపోతే ఏదైనా పూర్వజన్మ అలా ఇంటర్లింక్ ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకనంటే మనం కలవాలి అన్నా కూడా ఉట్టినే కలవలేమండి. ఎవరు మామూలు మనుషులైనా సరే వాళ్ళ పూర్వ జన్మ పుణ్యమే ఉంటుంది. గురువులు కానీ మహాత్ములు కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి అందుతాయి అని అంటే వాళ్ళకి ఆ పుణ్యం ఉంటేనే కానీ అందదండి. సో కంటితో చూడడము, బ్లెస్సింగ్ తీసుకోవడము, లేకపోతే వాళ్ళ దృష్టిలో మనం ఉండడం అనేదంతా కూడా వాళ్ళ చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది, అలాగే ఆధారపడి ఉంటుంది. నేను నా చిన్నప్పుడు ఎంతోమంది మహాత్ములు కలిసినా నాకు వాళ్ళ మహాత్ములని జ్ఞానులని కూడా తెలియదు. అసలు తెలియకుండానే చాలా బ్లెస్సింగ్ పొందాను నేను. తెలిసిన తర్వాత నేను అన్వేషించినప్పుడు పెద్దగా దొరకలేదు నాకు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ రావాల్సిన టైంలోనే వస్తాయి. అంటే మన మాయామోహాదులతో మనం ఉంటే మాత్రం వాళ్ళు దూరంగానే ఉంటారండి. సో ఓపెన్ మైండ్ తోటి, ఓపెన్ హార్ట్ తోటి మీరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మహాత్ముల బ్లెస్సింగ్స్ ఎవరికైనా వాళ్ళు ఏమీ సాధన చేయాల్సిన అవసరం లేదు, ఎవరికైనా లభ్యం అవుతుంది.
ఓకే అమ్మ, మరి మొత్తంగా మా కోసం టైం తీసుకొని మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా సంతోషం అమ్మ. మరి ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం మీరేమైనా తెలియజేయాలనుకుంటే ఒక 4 విషయాలు మా కోసం అమ్మ. ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఒకటేనండి, మనిషి అల్టిమేట్గా హ్యాపీనెస్ కావాలి, దానికోసమే అన్వేషిస్తారు. ఆ హ్యాపీనెస్ అవుటర్లో డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు. అలా కాకుండా మీ ఇన్నర్లో పైసా ఖర్చు లేకుండా ప్రకృతి నుంచి బోల్డ్ హ్యాపీనెస్ వస్తుంది. నేను అది తెలుసుకోమని చెప్తాను. దానికి కావాల్సిందల్లా మీరు కొద్దిగా మీకోసం మీరు టైం కేటాయించటమే. మీకు టైం లేదు అనకూడదు, బోల్డ్ టైం ఉంటుంది. కనీసం మీరు సెల్ ఫోన్ మాట్లాడినంత టైం అయినా సరే మీకోసం మీరు తీసుకుంటే కనుక హ్యాపీనెస్ అనేది ఇన్నర్గా ఉంది అని తెలుస్తుంది. ఆ శాంతి అనేది మీలో ఉంది. బయట ఉండే అశాంతులన్నీ తొలగించుకోవాలి అని అంటే కనీసం కొద్దిగానైనా శాంతి కోసం అన్వేషించాలి. ఈ దుస్తులపై అన్నిటి మీద మీరు పెట్టేంత టైము ఏదైతే ఉందో దాన్ని కొంచెం మీలో శాంతి కోసం మీరు అన్వేషణ మొదలు పెడితే అక్కడే పరమాత్మ ఉన్నాడు, అక్కడే ఆత్మ ఉంది, అంత శాంతి మీలోనే ఉంది. మీలో ఉన్న శాంతిని కనీసం మీ ఫ్యామిలీకి పంచాలన్నా మీరు ముందు శాంతిగా ఉండాలి అంటాను. అందుకే ఒక స్త్రీ శాంతిగా ఉంటే ఆ ఇల్లంతా శాంతిగా ఉంటుందండి. కాబట్టి ఒక స్త్రీ విద్య ఉంటే ఆ ఇల్లంతా వెలుగు అన్నారు. అలా నేనేమంటానంటే ఒక స్త్రీ శాంతిగా ఉంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. మా ప్రయత్నం కూడా అదే. కాబట్టి నేనేమని చెప్తాను అంటే ఒక గృహాన్ని ఏలే లక్ష్మి స్త్రీ అంటే. ఒక గృహం ఆవిడ చేతుల్లో ఉంది, ఆ గృహంలో ఉండే వాళ్ళందరూ ఆవిడ చేతుల్లో ఉన్నారు, అందుకని గృహలక్ష్మి అన్నారు. సంపద అంటే ఆ స్త్రీ నుంచే వస్తుందండి. ఆవిడ చిరునవ్వు, ఫేస్లో చికాకు లేకపోవడము, సహనము, శాంతము, సౌశీల్యము, ఇవన్నీ స్త్రీకి ఆభరణాలు. ఈ బయట ఆభరణాలు కాదు, అవి ఆభరణాలు. సో ఆ ఆభరణాలు ఎప్పుడు ధరించి ఆ స్త్రీ ఉంటే ఆ ఇల్లు లక్ష్మీదేవి, లక్ష్మిని వేరే ఆరాధించక్కర్లేదండి. ఆ ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కళతో ఉంటుంది. ఆ ఇంట్లో నుంచి వచ్చిన పిల్లలు సక్సెస్ అవుతారు. ఆ ఇంట్లో ఉండే జెంట్స్ మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి నేనేమని చెప్తానంటే స్త్రీ దగ్గర సంపద ఉంది. ఏ సంపద? శాంతము, సౌశీల్యము, సహనము, మోరెవర్ అన్నీ కలిపి లక్ష్మి. ఓకే, అలాంటి సంపద ఉంది. కాబట్టి ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ ఇల్లే దేవాలయం. మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ సంపద అంతా కూడా మీరు సక్సెస్ అవ్వడానికి, మీరు సంపద రావడానికి అన్నింటికి మనమే కారణమవుతాం. కాబట్టి ఆ ఇంటిని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తే సరిపోతుంది. ఇంట్లో ఎక్కువగా దీపారాధన లేకపోతే భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు మీరు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలా ఎవరెవరు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అందరికీ ఉంటుంది. ఆ చుట్టూ వాతావరణం అంతా కూడా తద్వారా మారుతుంది. తద్వారా మీరు ప్రకృతికి సేవ చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు చక్కగా ఇంట్లో మీరు ఏం చేస్తారో, ధ్యానం చేస్తారా, జపం చేస్తారా, పూజ చేస్తారా, మీ ఇష్టం. మీరు ఏం చేసుకున్నా సరే, మీరు ఏం చేసినా దానికి కొంచెం టైం కేటాయించి, తప్పనిసరిగా టీవీలు, సెల్ ఫోన్లు కొంచెం తగ్గించి దానికి టైం కేటాయించి మీరు చేసినప్పుడు మీరు బాగుంటారు, మీ ఇల్లు బాగుంటుంది, తద్వారా ఈ సొసైటీ బాగుంటుంది. కరెక్ట్ అమ్మా. మీరు అన్నప్పుడు ఒక చిన్న నానుడి, ఇది అయిపోయాక మనం ఫినిష్ చేద్దాం. మామూలుగా ఒక నానుడి విన్నానమ్మా. మామూలుగా ఒక స్టోరీ ఏంటి అంటే, ఎవరు వాళ్ళ ఇంట్లో పని చేసే ఆవిడ దొంగ బుద్ధి ఉంది ఆవిడకి. ఆ దొంగ బుద్ధి ఆవిడ వంట చేస్తున్నప్పుడు ఎవరైతే ఋషులు ఇంటికి వచ్చారో ఆ ఋషులకు భోజనం చేసినప్పుడు ఇండైరెక్ట్ గా తన నాలెడ్జ్, తన నెగటివిటీ ఏదైతే ఉందో అది తెలియకుండా ఆ ఋషికి వచ్చేసి తిన్న గిన్నెను కూడా తీసుకొని వెళ్ళాడంట. ఏంటి నేను ఇలా వెళ్తున్నాను అని బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఋషి గారు వచ్చి అడిగి ఇది ఎవరు వండారు ఏంటి అని అంటే అప్పుడు అర్థమైన పాయింట్ ఏంటి అని అంటే ఆ నెగటివ్ ఏదైతే ఉందో నువ్వు చేసే వంట ద్వారా కూడా అది ఇంకొకరికి వస్తుంది అని ఆశ్చర్యంగా అనిపించింది. ఇవన్నీ నిజమే కదా? నిజమేనండి. అందుకే మహాత్ములు ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ తినరు. రోడ్డు మీద కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరు వండారు, ఎవరు వడ్డించారు, అది ఇంపార్టెన్స్. ప్రేమతో ఎవరు వడ్డించినా తింటారు. ప్రభావం పడుతుంది, తప్పనిసరిగా ప్రభావం పడుతుందండి. అందుకని ఆహార నియమం గట్టిగా ఉంటుంది. సో సామాన్యులైనా సరే ఆహారం పూర్వం ఎవరు అలా బయట తినేవారు కాదండి. అందుకే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఇంట్లోనే తినేవారు, బయట తినేవారు కాదు. అకేషన్ అంటే ఇలాగా ఇంతమంది జనం ఎవరు వెళ్ళేవారు కాదు. అకేషన్కి ఎవరో పెద్దవాళ్ళు వెళ్ళేవారు, అక్కడ కూడా చాలా శ్రద్ధగా నైవేద్యం పెట్టి కానీ తినేవారు కాదు.
ఇలా బయట క్యాటరింగ్లతోటి వాటితోటి గబగబా హడావుళ్ళతోటి ఎవరు భోజనాలు చేయలేదు, వాళ్ళు చేయలేదు. అంటే ఆబతనం లేదు అప్పుడు, అలాగా ఒక ప్రశాంతత ఉంది వాళ్ళకి. ఆహార నియమం ఉంది. పెద్దలైనా ఎవరైనా సరే ఇంట్లో భోంచేసి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కాళ్ళు కడిగి కూర్చునేవారు కాదు అసలు. అక్కడే అన్ని కడిగి వాళ్ళు అన్ని చేస్తే తప్పించి వాళ్ళు చేసేవారు కాదండి. అంత నియమంగా ఉన్నారు కాబట్టి స్వచ్ఛత, ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు, ఆరోగ్యంగా బ్రతికారు. సో మనం చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి రోడ్డు మీద తినిపించేస్తారు. నేనేమంటానంటే అసలు నిజమైన తల్లి ప్రేమ అది కాదు అసలు. వాడు ఎందుకంటే చాలా చిన్నవాడు, వాడు భవిష్యత్తు ఉంది, వాడికి ఎక్కడ పడితే అక్కడ తినిపించేస్తే వాడి భవిష్యత్తు ఏమైపోతుంది? ఆ బోన్స్ మీద అన్నింటి మీద ప్రభావం పడుతుంది. మరి అది తల్లిలో ఆలోచించాల్సిన విషయం. తండ్రి సంపాదిస్తారు కానీ ఇన్ని రకాలు ఆలోచించరండి. తల్లి కంపల్సరీ అది చేయాల్సిందే, తల్లి బాధ్యత అది. ఆ పిల్లలు ఎక్కడ తింటున్నారు, ఏం తింటున్నారు, మీరు చిన్నప్పుడు అలవాటు చేయకపోతే వాడు బయట తినలేడు, స్నేహం చేస్తున్నాడు, అన్ని ఆలోచించాలి. చెడ్డవారితో స్నేహం చేసినప్పుడు తెలియకుండా ప్రభావం పడుతుంది. పడుతుంది. అవును అవును. బయట తినేస్తున్నారు అని అంటున్నారు, మీరు అలవాటు చేయకుండా వాళ్ళు తినరండి. మనం చిన్నప్పుడే అలవాటు చేసేస్తున్నాము, అది ప్రాబ్లం అవుతుంది. ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. తద్వారా మీ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఈ ప్రపంచానికి ఒక మేలు చేస్తాయి. అది పుణ్యం కూడా, అదే గొప్ప సేవ. ఓకే అమ్మ, మొత్తంగా మా కోసం మేము అడిగినందుకు ఇంత టైం తీసుకొని కేటాయించి ఓంకారం గురించి, ధ్యానం గురించి, అసలు ఒక దానిపై సాధన చేస్తే మనం ఏ మేరకు వెళ్తామనే దాని గురించి, అలాగే ఏ చిన్నపిల్లలైనా ఆచరించవచ్చు, పెద్దవాళ్ళైనా ఆచరించవచ్చు, అలాగే రమణ మహర్షి గారితో మీ అనుబంధం, వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే ప్రేక్షకులందరికీ.